టీటీడీ పాలక మండలి అధికారులు బాధితులకు క్షమాపణ చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఆ తప్పును ఒప్పుకొని బాధితులకు క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతిలోను ఇవాళ సభలోనూ కూడా స్పందించడం జరిగింది. దీనిపైన కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ టీటీడీ అధికారులు అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా దీనిపైన ఏకీభవించే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం మీద చైర్మన్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారం రేపిందని మనం చెప్పుకోవచ్చు. మొదట ఆయన అత్యవసర సమావేశం అనంతరం ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఎవరెవరో చెప్పిన వ్యాఖ్యలకు స్పందించడం సబబు కాదని, చనిపోయిన వారు నేను క్షమాపణ చెప్తే తిరిగి వస్తారంటూ కూడా ఆయన మొదట వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో అలాగే సామాజిక మాధ్యమాలు ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా పూర్తి స్థాయిలో బ్రేకింగ్స్ అలాగే హడావిడి చేయడంతో మరోమారు మీడియా సమావేశం తన బంగ్లాలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏర్పాటు చేశారు. అప్పుడు తను అలా అనలేదని, నా పదాలను పవన్ కళ్యాణ్ కు ఆపాదించవద్దని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద చెప్పిన గంటలోపే యూటర్న్ తీసుకున్నారంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చనిపోయిన వారి కుటుంబాలకు అలాగే క్షతగాత్రులకు క్షమాపణ చెప్పడం వల్ల ఏమైపోతుందంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ వ్యాఖ్యల పైన తీవ్ర దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించి ముందుగా భక్తులకు క్షమాపణ చెప్పి అనంతరం ఈ వ్యాఖ్యలు నేను చెప్పలేదు, దీన్ని తప్పుగా ఆపాదిస్తున్నారంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ వ్యాఖ్యలు మాత్రం అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియాలోను ఇలాగ సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక పాలక మండలి అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే ఈ తోపులాట ఘటనకు సంబంధించి ఒక ప్రత్యేక సమావేశంగా ఇది మనం చెప్పుకోవచ్చు. సీఎం వచ్చి వెళ్ళిన అనంతరం ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలను శిరసా వహించే విధంగా కూడా ఈ పాలక మండలి సమావేశం నిర్వహించారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ పాలక మండలి సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఫ్యూచర్ లో అంటే ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా వారు కొన్ని ఆదేశాలు తీసుకుని ఆదేశాలు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుని దానికి ఆమోదం తెలిపిన సందర్భం అయితే ఇవాళ ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం మొత్తం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాధితులకు నష్టపరిహారం పైన పూర్తి స్థాయిలో కూడా వీరు ఇవాళ ఆమోదం తెలపడం జరిగింది. ఎందుకంటే ఏదైనా సరే ప్రభుత్వం చెప్పినప్పటికీ అది పాలక మండలిలో తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి, డెసిషన్ మేకర్స్ పాలక మండలి సభ్యులే కాబట్టి, పాలక మండలి చైర్మనే కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో కూడా పాలక మండలిలో చర్చించి దానికి ఆమోదం తెలిపే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద 25 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు ఇచ్చే విధంగా కూడా టీటీడీ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎవరైతే చనిపోయిన కుటుంబీకులు ఉన్నారో వారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చి వారికి చదువుకు కావాల్సిన బాధ్యత కూడా టీటీడీ అందించే విధంగా కూడా ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో. అనంతరం ఏదైతే గాయపడ్డ వారికి ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను అమలు చేసే విధంగా టీటీడీ ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఈ పాలక మండలిలో ఆమోదం తెలపడం జరిగింది. ఇక స్వల్ప గాయాలు పాలైన వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను కూడా టీటీడీ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. దీంతో పాటుగా ఎవరైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో వారందరూ కూడా తమ వంతు సాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని కుటుంబాలకు అందజేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ అంశంతో పాటుగా వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు ఉంచొచ్చా తీసేయవచ్చా అన్న అంశం పైన కూడా చర్చ సాగినట్టు కూడా మన సమాచారం. అయితే యథావిధిగా ఈ ఏడాది మాత్రం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిపే విధంగా కూడా టీటీడీ ఏర్పాటు చేసింది కాబట్టి అలాగే కొనసాగించే విధంగా కూడా టీటీడీ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వచ్చే ఏడాదికి దీంట్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వారు సూచనాప్రాయంగా మనకు తెలియజేయడం జరిగింది. అనంతరం వచ్చే పాలక మండలిలో వీటిపైన ఆగమ సలహా మండలి సూచన అలాగే ఇతర మఠాలకు పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులతో చర్చించి దీనిపైన తదుపరి నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే సీఎం మాత్రం గతంలో నేను సీఎం గా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు, ఇలా 10 రోజులు పెట్టి భక్తులను ఇబ్బందులకు గురి చేయలేదని మాత్రం ఆయన తెలియజేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆగమ సలహా కమిటీ ఎలాంటి సూచనలు చేస్తుంది, వేద పండితులు ఎలాంటి సూచన చేస్తారు, మఠాధిపతులు పీఠాధిపతులు ఎలాంటి సూచన చేస్తారు, దాన్ని పూర్తి స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈయన ఇంకో వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రతి విషయంలో అయితే ఇప్పటి వరకు కొన్ని విషయాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఐఏఎస్ అధికారులకు అలాగే ఈఓ అదనపు ఈఓ జేఈఓల స్థాయికి వదిలేసేవారు. అయితే ఇక నుంచి
ఇక్కడ నుంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ బోర్డు సభ్యులు చైర్మన్ ఇన్వాల్వ్ అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా బిఆర్ నాయుడు తెలపడం జరిగింది. మొత్తం మీద ఏది జరిగినా సరే పాలక మండలి ఆమోదంతోనే జరుగుతుందని కూడా ఆయన ఇవాళ స్పష్టం చేశారు. అయితే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇక భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏదైనా సరే ఆ పాలక మండలి ఆమోదం అనంతరం జరగనుందా, అసలు ఏంటనేది మాత్రం కొద్ది రోజుల్లో తెలుసుకోగలుగుతాం.